హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఎల్ఐకే ఈ సినిమా మూవీ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాలో వచ్చేసి ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య, యోగి బాబు అయితే నటించారు. అండ్ ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అండ్ నిర్మాతలు నయనతార అయితే ఈ సినిమాకి ఇదనమాట. దర్శకత్వం ఏమో వాళ్ళ హస్బెండ్ విఘ్నేష్ శివన్. సో అసలు ఈ లవ్ టుడే, డ్రాగన్, ట్యూడ్ ఇలా వరుసగా నాన్ స్టాప్గా అయితే సినిమా అయితే మనవాడు హిట్లు కొట్టాడు అనమాట. అండ్ ఆఫ్టర్ ఈ 3 హిట్ల తర్వాత మనవాడు హిట్ కొట్టాడా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఆ స్టోరీ ఏంటంటే 2040 చెన్నైలో ఒక లవ్ ఫెయిల్యూర్ బీమా కల్పించే రోజులు అనమాట. అంటే అరౌండింగ్ కంప్లీట్ అడ్వాన్స్ ఒక డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. దీంట్లో ఇద్దరు లవర్స్ ఏం చేసుకోవాలన్నా సరే ఒక మొబైల్ దాంట్లోనే అంత అయితే పరిచయం పెంచుకుని ఇంక పెళ్ళి వైపు అడిగేయటం, లేకుంటే బ్రేకప్ చెప్పేయటం, ఇట్లా అయితే ఇది ఒక డిఫరెంట్ 2040లో అయితే సినిమాని అంతా బిల్డ్ చేశారు. మనోడేమో ఎలాంటి ఫోన్ టెక్నాలజీ వాడాడు, ఆర్గానిక్ అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఈ స్టోరీ. ఇది ఎట్లా ఉందంటే ఇది ఒక కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ. అండ్ అంటే ఒక తరం బట్టి ప్రేమ ఎట్లా మారిపోతుంది, ఈ తరంలో ఎట్లా ఉంటారు, 2040లో ఇక మనుషులు నమ్మరు, ఇక మొబైల్లో నమ్ముతారు అన్నట్టుగా అయితే ఈ సింపుల్ సినిమా స్టోరీ ట్యాగ్లైన్ అనమాట. అండ్ ఇందులో తండ్రి కొడుకుల ఎమోషన్ సీన్లు అక్కడక్కడ బాగున్నాయి. అలాగే ఇక హీరోయిన్ అయితే ఒక చెత్త మొహం ఉంది, నీ అమ్మ అది ఏం బాగాలేదు. సినిమా సాంగ్స్ బాగాలేదు, వెళ్తే వెళ్ళాలి ఏం బాగాలేదు. నాకైతే కొన్ని సీన్లు తప్పితే సినిమా అయితే వరస్ట్, నాకైతే నచ్చలేదు సినిమా. సో ఇక పాటలు అయితే మరి అంత తుస్సు, ఏం బాగాలేదు. ఇక సినిమాలు ఏదో ఉన్నాయా అంటే ప్లస్ పాయింట్స్, ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చెత్తగా ఉందన్నమాట. ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఇక సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్, బోరింగ్ కొట్టేసింది అనమాట. అలాగే ఇంకా స్క్రీన్ ప్లే కూడా ఏది అయితే బోరింగ్. సో ఈ సినిమా మనం చూడొచ్చా అంటే పని కట్టుకుని చూసే సినిమా అయితే కాదు. పని లేదు, ఖాళీగా ఉన్నామంటే 50-100 పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీరు కూడా సినిమా చూసి మీకు రివ్యూలో మీ కామెంట్ ఎట్లా కింద కామెంట్ చేయండి. ఉంటాం మరి. థ్యాంక్ యూ సో మచ్.